అందరికీ నమస్కారం. నాతో పాటు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్, పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఈ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. గడిచినటువంటి 2 రోజులుగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ గారు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున ఘనమైనటువంటి స్వాగతం చేసినటువంటి పార్టీ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సుమారు 150 మంది పార్టీ నాయకులందరి యొక్క మనోభావాలను వారు తెలుసుకున్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఐ, మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్ సేవాదళ్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ, ఇతర డిపార్ట్మెంట్స్ యొక్క చైర్మన్లు వాళ్ళ యొక్క పనితీరు, వారి యొక్క పార్టీ నిర్మాణం గురించి సమీక్షించడం జరిగింది. సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి నిర్మాణంతో ఉంది. 685 మండలాల్ని కూడా మండలాధ్యక్షులను నియమించుకున్నాం. జిల్లా కాంగ్రెస్ కమిటీలు 26 జిల్లా కాంగ్రెస్ కమిటీలు నియమించుకున్నాం. రాష్ట్ర స్థాయిలో అన్ని కూడా ఉన్నాయి. త్వరలోనే ఇన్ఛార్జ్ గారు అనుమతి తీసుకుని సెక్రటరీలు, స్పోక్స్ పర్సన్స్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. నిన్న ఒంగోలులో యువజన కాంగ్రెస్ నేతృత్వంలో యువ భేరీ అనేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత యువతకు జరుగుతున్నటువంటి అన్యాయం, ప్రధానంగా పాదయాత్ర చేసినప్పుడు వారు ప్రకటించినటువంటి విధానాలన్నింటినీ కూడా పక్కన పెట్టినటువంటి విషయం, జాబ్ క్యాలెండర్ అనేటువంటి విషయాన్ని వారు చెప్పారు, వారి మేనిఫెస్టోలో కూడా చెప్పారు. దాన్ని కూడా విస్మరించినటువంటి సంఘటన. కాంగ్రెస్ పార్టీగా విద్యార్థుల యొక్క సమస్యల మీద ఎన్ఎస్వి ఆధ్వర్యంలో, యువకుల యొక్క సమస్యల మీద యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటం చేయాలని వారు దశ దిశ నిర్దేశించారు. దాంట్లో భాగంగానే నేను ఒంగోలులో బ్రహ్మాండమైనటువంటి పాదయాత్ర, ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. యువత అంతా కూడా నిర్వీర్యం అయిపోయారు. 2 ప్రధానమైనటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు వారు బాధితులు అవుతున్నారు. ఒకటి లిక్కర్కి సంబంధించి మద్యం మత్తులో యువత వెళ్ళిపోతున్నటువంటి సంగతి. రెండవది విచ్చలవిడిగా రాష్ట్రం అంతా గంజాయే. డ్రగ్స్ అనేటువంటిది, గంజాయి అనేటువంటిది, మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు అనేటువంటిది విశృంఖలత గతంలో ఎన్నడూ లేనటువంటి పరిస్థితిలో స్కూల్స్ దగ్గర నుంచి, కాలేజీల దగ్గర నుంచి, పబ్బుల దగ్గర నుంచి, రోడ్ల మీద దగ్గర నుంచి అన్ని చోట్ల మరి విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. నాకు ఒక అనుమానం అనిపిస్తుంది, కావాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, యువతను కానీ నిద్రాణ అవస్థలోకి పంపాలనేటువంటి ఉద్దేశంతో ఒక పథకం ప్రకారం ఈ విధంగా జరుగుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్లే మన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్, వాళ్లే ఈ రాష్ట్రానికి పెట్టుబడి, వాళ్లే ఈ రాష్ట్రానికి సంపద. అటువంటి సంపదను మనం బలహీనం చేసుకుంటే నెక్స్ట్ జనరేషన్లో మనం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. దాని మీద ప్రభుత్వం ఎందుకో చాలా అలసత్వం వ్యవహరిస్తోంది, కటువుగా ఉండటం లేదు. కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ మత్తు పదార్థాల మీద, గంజాయి మీద, అక్రమ రవాణా మీద, గంజాయి సేద్యం మీద ఉక్కుపాదం మోపాలి. అదేవిధంగా మద్యం మీద కూడా ఎన్నికల మేనిఫెస్టోలో సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు మద్యం మీద వచ్చేటువంటి ఆదాయం చూస్తే ఆశ్చర్యపోవాలి. వివిధ రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు సుమారు 25,000 కోట్ల రూపాయలు
ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంటే అంత అమ్ముతున్నటువంటి పరిస్థితి, టార్గెట్స్ పెట్టి అమ్ముతున్నటువంటి పరిస్థితి. సో దీన్ని మేము కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తున్నాం. ఇక రాజకీయంగా వస్తే రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. నేను గత నుంచి కూడా చెప్తూనే ఉన్నాను, అధికారుల ట్రాన్స్ఫర్లు చూసాం కానీ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఆర్డీఓలు సర్వసాధారణ 3 సంవత్సరాల తర్వాత లోకల్ ఎఫిలియేషన్ పెరుగుతుంది, ఫెటర్నిటీ పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని ప్రభుత్వ పరంగా ఆలోచన చేసి ట్రాన్స్ఫర్లు చేస్తారు. ముఖ్యమంత్రి గారు కొత్తగా ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రుల్ని ఒక నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గానికి మారుస్తున్నటువంటి సంఘటన చూస్తుంటే ఆ నియోజకవర్గంలో చెల్లని రూపాయి వేరే నియోజకవర్గంలో ఏ విధంగా చెల్లుతుందో నాకు అర్థం కావట్లేదు. సమాజంలో సామాజిక న్యాయం అనేటువంటి అంశంతో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి, దళితులందరూ నాకు అన్నదమ్ములు, అక్కచెల్లులు అని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి 27 పథకాలను రద్దు చేసినటువంటి విషయం వాస్తవం. విద్యకు సంబంధించి కానీ, ఉపాధికి సంబంధించి కానీ, ఉద్యోగావకాశాలకు సంబంధించి కానీ, లేదా కోచింగ్లకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్ కానీ, అంతర్జాతీయంగా చదువుకునేటువంటి వెసులుబాటు కానీ, వీటిలన్నింటినీ తగ్గించినటువంటి పరిస్థితి. బీసీలు అంటే వెనుకబడిన వర్గాలు కాదు, వాళ్ళంతా నాకు వెనుదన్ను, బ్యాక్ బోన్ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఆయా సామాజిక వర్గాలని దృష్టిలో పెట్టుకుని చైర్మన్ వేయడం జరిగింది. కనీసం చైర్ కానీ, టేబుల్ కానీ, ఆఫీస్ కానీ ఏమీ లేనటువంటి సంస్థాగతంగా, వ్యవస్థాగతంగా వాళ్ళకు ఉన్నటువంటి సదుపాయాలు ఏమి ఇవ్వలేకపోగా ఏ విధమైనటువంటి శాంక్షన్లు చేసేటువంటి పరిస్థితి లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా దగ్గర ఎస్సీ కార్పొరేషన్ ఉంటే కార్పొరేషన్ చైర్మన్ చేతిలో కోట్లాది రూపాయల నిధులు ఉండేవి. అనేక మందికి రీచ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సైకిల్ ఇవ్వడమా, రిక్షాలు ఇవ్వడమా, ఆటోలు ఇవ్వడమా, కార్లు ఇవ్వడమా, ఇవన్నీ చేసేది సంక్షేమం కోసం. బీసీ కార్పొరేషన్లో అలాగే చేసాం. మైనారిటీస్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది, దాంట్లో కూడా అలాగే ఉండేది. అటువంటిది ఇప్పుడు ఈ కార్పొరేషన్లు పెంచిన తర్వాత వాటిని నిర్వీర్యం చేసి కార్పొరేషన్స్ అన్నిటి నుంచి లోన్లు తీసుకుని వాళ్ళతో ఒక బిజినెస్ యూనిట్స్గా తయారు చేసి స్టేట్ గవర్నమెంట్ వాటిలన్నింటినీ కూడా ప్లెడ్జ్ చేసి డబ్బు తీసుకునేటువంటి పరిస్థితి చేస్తాం. సమాజంలో సాంఘిక న్యాయం లేదు, ఆర్థికంగా అభివృద్ధి లేదు, రాజకీయంగా న్యాయం లేదు. ఈ విధంగా ఇప్పటి వరకు మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సీట్లలో బలహీన వర్గాలకు చెందిన నాయకుల్ని ఏదో ఒక మిషతోటి, రాజకీయ దురుద్దేశంతో, కుట్రకోణంతో వాళ్ళ నాయకత్వాన్ని తగ్గిద్దామని చెప్పి ఈ బదిలీలు జరుగుతున్నాయేమో అనిపిస్తూ ఉంటాం. చాలా చోట్ల మారినటువంటి సీట్లన్నింటినీ కూడా మనం పరిశీలిస్తే ఏదో ఒక నెపంతో వాళ్ళందరినీ తీసేస్తున్నారు. అదేవిధంగా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో కూడా ఎవరైతే చక్కగా ఉండి పరిపాలన చేశారో, అందిస్తున్నారంటే వాళ్ళందరిని తీసి డమ్మీలను తీసుకొచ్చి పెడుతున్నారు. అక్కడ వాళ్ళ ఆలోచన ఏంటంటే ఏజెన్సీస్లో మైనింగ్ యాక్టివిటీ, అక్రమ మైనింగ్ చేయాలి, తవ్వకాలు తవ్వాలి, కార్పొరేట్ కంపెనీలకి ఒత్తాసు పలకాలనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే వాళ్ళ మాట వింటారో వాళ్ళనే తెచ్చి పెట్టుకునేటువంటి పరిస్థితి. ఈ విధంగా వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు. కనుక విజ్ఞులైనటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, సమాజంలోని అన్ని వర్గాలకి న్యాయం చేయగలిగేది కాంగ్రెస్ పార్టీ. ప్రధానంగా బలహీన వర్గాలకు కానీ, అట్టడుగు వర్గాలకు కానీ, దళితులకు కానీ, మైనారిటీలకు కానీ మేము ఈ ప్లాట్ఫామ్ నుంచి ఒక కాల్ ఇస్తున్నాం, రండి అందరూ కూడా కలిసి పనిచేద్దాం. ఎవరైతే దగాకు గురవుతున్నారో,
ఎవరైతే మోసానికి గురవుతున్నారో, ఎవరినైతే నిన్న మొన్నటి వరకు వాడుకుని వేళ వదిలేద్దామని ప్రయత్నం చేస్తున్నాడో వాళ్ళందరూ ఆలోచించాలి. సామాజిక న్యాయం కోసం, సాంఘిక భద్రత కోసం, రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ అనేటువంటి పెద్ద ప్లాట్ఫామ్ ఉంది. దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశ మనుగడలో ప్రాధాన్యత చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందరికీ పంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకు ఓపెన్ గా మీ ద్వారా అనేక మంది మిత్రులు ఉన్నారు. నిన్న మేము ఒంగోలు వెళ్ళినప్పుడు సుమారు ఒక 100 మంది జాయిన్ అయ్యారు. ప్రముఖులైనటువంటి డాక్టర్ల దగ్గర నుంచి, సినిమా డైరెక్టర్ దగ్గర నుంచి అనేక మంది జాయిన్ అయ్యారు. ఈరోజు కూడా ఓఎన్జీసీలో పనిచేసినటువంటి ఒక జనరల్ మేనేజర్ గారు వచ్చారు. ఆయన కూడా రిటైర్ అయ్యారు. ఆయన కూడా జాయిన్ అవుతానని. సో ఎవ్రీడే కాంగ్రెస్ పార్టీకి మనం చూశారు. మీరు ఇద్దరు గౌరవ మాజీ శాసనసభ్యులు జాయిన్ అయ్యారు. ఇంకా కూడా త్వరలో ఈ పండగ అయిపోయిన తర్వాత పెను మార్పులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మా అందరితోటి కూడా చాలా మంది సిట్టింగ్ సభ్యులు కూడా టచ్ లో ఉన్నారు. మాజీ శాసనసభ్యులు టచ్ లో ఉన్నారు. మాజీ ఎంపీలు టచ్ లో ఉన్నారు. సో డెఫినెట్ గా అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన. రెండు రాజకీయ పార్టీలను చూసి మోసపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అర్థమవుతోంది కాంగ్రెస్ పార్టీ అయితేనే మంచిది. కాంగ్రెస్ పార్టీలోనే స్వతంత్రం అనేటువంటిది ఉంటుంది. ఎమ్మెల్యే అయితే లెజిస్లేచర్ పార్టీలో మాట్లాడచ్చు, పిసిసిలో ఉంటే కార్యవర్గ సమావేశంలో మాట్లాడచ్చు, మంత్రులు అయితే కేబినెట్ లో మాట్లాడచ్చు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏ ఫోరంలోనూ కూడా ఎవరు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. వైఎస్ఆర్సీపీది కార్యవర్గ సమావేశం ఎప్పుడు జరిగిందో, ఎంతమంది ఉన్నారో భగవంతుడికే తెలియాలి. రీజనల్ పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీది కూడా అంతే. ఓన్లీ ఇద్దరు సెంట్రిక్ గానే నడుస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఒకటే. మా ఇన్ఛార్జ్ గారు ఉంటారు, నేనుంటాను, వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఉంటారు, మా విభాగాల అధ్యక్షులు ఉంటారు, వైస్ ప్రెసిడెంట్లు ఉంటారు. మోర్ డెమోక్రటిక్ వేలో సుమారు 7 గంటల పాటు ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ వచ్చి అందరి యొక్క అభిప్రాయాలు విన్నారు. అంటే ఎంత డెమోక్రటిక్ పార్టీ అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి. సో ఈ విధంగా విజ్ఞులైనటువంటి ఓటర్స్ కానీ, వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి వారు కానీ, వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పెద్ద మాతృ సంస్థకు రండి, కలిసి పనిచేద్దామని. అదేవిధంగా ఈ నెల 17వ తేదీ నాడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మధుసూదన్ మిస్త్రీ గారు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో ఫస్ట్ టైం స్క్రీనింగ్ కమిటీ అనేటువంటి దాన్ని జోన్స్ వైజ్ డివైడ్ చేసి అపాయింట్మెంట్ చేయడం జరిగింది. పూర్వం అంతా కూడా జాతీయ స్థాయిలో ఒకటే స్క్రీనింగ్ కమిటీ ఉండేది. టు డీసెంట్రలైజ్, అన్ని వర్గాల ప్రజల్ని పార్టీలో ఇంక్లూజివ్ గ్రోత్ తీసుకురావడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక కన్వీనియన్స్ లో మధుసూదన్ మిస్త్రీ, మోస్ట్ రెస్పెక్టబుల్ పొలిటీషియన్, గుజరాత్ లో గతంలో నరేంద్ర మోడీ గారి మీద కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి సుమారు 10 సంవత్సరాలు జనరల్ సెక్రటరీగా పనిచేశారు. మొన్నటి వరకు జరిగినటువంటి సంస్థాగత ఎన్నికలకి సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ గా పనిచేశారు. నాకు చాలా సన్నిహితులు, వారి కింద నేను చాలా సంవత్సరాలు పనిచేశాను. వారు దీనికి స్క్రీనింగ్ కమిటీకి చైర్మన్ గా ఉన్నారు. సూరజ్ హెగ్డే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ చేశారు. వారి తాతగారు ముఖ్యమంత్రి చేశారు కర్ణాటకలో, వారు ఒక సభ్యుడిగా ఉన్నారు. షఫీ గారు వారొక సభ్యులుగా ఉన్నారు. వీరు 17వ తేదీ నాడు వచ్చి ఆంధ్రరత్న భవన్లో పార్టీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులందరితో కూడా సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రక్రియని లాంఛనంగా ప్రారంభిస్తారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లకు సంబంధించిన అంశాలు మా నాయకులందరితో మాట్లాడి, మా వర్కింగ్ ప్రెసిడెంట్స్ అందరితో మాట్లాడి, అందుబాటులో ఉన్న సీనియర్ నాయకులతో మాట్లాడి సెలక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ప్రాసెస్ ని ఇనిషియేట్ చేయడానికి వారు 17వ తేదీ నాడు వస్తున్నారు. 17వ తేదీ వారు ఇక్కడ ఉంటారు. సో అది అయిన తర్వాత ఏదైనా ఉంటే నేను మీకు బ్రీఫింగ్ చేయడం జరుగుతుంది. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం రామ మందిర నిర్మాణం. సమాజంలో మతం అనేటువంటిది ఇట్స్ ఎ పర్సనల్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్. రిలీజియస్ ఫెయిత్ ఆర్ బిలీఫ్ అనేటువంటిది వారి వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి అంశాలు. నేను 100% దేవుణ్ణి పూజిస్తాను, నేను 100% నాకున్నటువంటి మత విశ్వాసాలతో ఉంటాను.
మస్తాన్ అలీ గారు ఆయన భగవంతుడిని పూజిస్తారు, ఆయనకు ఉన్నటువంటి రిలీజియస్ ఫెయిత్ వారికి ఉంటుంది. సో ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ భారత రాజ్యాంగం ప్రకారం వారి వారి యొక్క మత విశ్వాసాలని వాళ్ళు నమ్మడం, ప్రాక్టీస్ చేయడం అనేటువంటి ఆనవాయితీ. అటువంటిది ఎన్నికల ముందు ఈరోజు దీన్ని తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీగా అనేక మందికి రాముడి మీద కానీ, కృష్ణుడి మీద కానీ, అనేక మంది దేవుళ్ళ మీద కానీ మా అందరికీ మతం విశ్వాసం ఉంది. తప్పనిసరిగా మా ప్రాక్టీసెస్ మేము చేసుకుంటాం. బట్ దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ డే టు డే పాలిటిక్స్. కావాలనే ఒక పథకం ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. ప్రధానమైనటువంటి మతాచార్యులు ఈ దేశంలో ఆది శంకరాచార్యుల వారు సృష్టించినటువంటి 4 మఠ పీఠాధిపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అఫీషియల్ శాంటిటీ, వారికి ప్రోటోకాల్ ఇస్తుంది ప్రభుత్వం. ఎవరున్నా కూడా అన్ని విధాల గౌరవాలు మర్యాదలు చేస్తారు. దే ఎంజాయ్స్ ఆన్ పార్ విత్ ది గవర్నర్ ఆఫ్ ది స్టేట్. అంత స్టేటస్ ఎంజాయ్ చేస్తారు. శృంగేరి కానీ మనం ఏ పీఠం తీసుకున్నా వాళ్ళు ఆ విధంగా ఉంటారు. అటువంటి పీఠాధిపతులు కూడా దీని మీద మాట్లాడినటువంటి సంగతి మనకు తెలుసు. కనుక భారతీయ జనతా పార్టీ దీన్ని అతిగా రాజకీయం చేయడం తగదు. విద్యులైనటువంటి ప్రజలందరూ కూడా ఒకటి ఆలోచించాలి. అభివృద్ధి, సంక్షేమం, రోటీ కపడా మకాన్ అనేటువంటిది పేదవాడికి ముఖ్యం. ఈ దేశంలో ఉన్న 140 కోట్ల జనాభాలో ఎంతో మంది ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ ఆ ఇబ్బందుల్ని అధిగమించడం ముఖ్యం. కాబట్టి స్వార్థ ప్రయోజనాలకి, స్వప్రయోజనాలకి, రాజకీయ లబ్ధికి భారతీయ జనతా పార్టీ విసిరేటువంటి ఈ వలలో మనందరం కూడా చిక్కుకోకూడదు అనేటువంటి విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పనిసరిగా ఎవరి రిలీజియన్ని వారు గౌరవించుకుంటారు. దాంట్లో మనం చెప్పాల్సినటువంటి పనేం లేదు. ఎట్ ది సేమ్ టైం మతం పేరుతోటి వాళ్ళు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దీనికి వ్యతిరేకం, కాంగ్రెస్ పార్టీ దానికి వ్యతిరేకం అని. కాంగ్రెస్ పార్టీ ఏం వ్యతిరేకం కాదు. ఉత్తరప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పారు, నేను మీటింగ్లు ఉంటే మేమంతా వెళ్తామని చెప్పి. పార్టీ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఎవరి మత విశ్వాసాలను వాళ్ళని కొనసాగించమని చెప్పింది. ఎందుకంటే వీఆర్ ఎ సెక్యులర్ పార్టీ. దీంట్లో నో పర్టికులర్ క్యాస్ట్ ఆర్ నో పర్టికులర్ రిలీజన్ ఈజ్ రెస్పెక్టెడ్. ఎవ్రీబడి ఈజ్ వన్ అమాంగ్ ఆల్. మనం అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ, ఈ దేశంలో ఉన్నటువంటి సర్వమానవ సమానత్వం కోసమే కాంగ్రెస్ పార్టీ ఉంది. సో అందువలన దీన్ని భారతీయ జనతా పార్టీ కావాలని రాజకీయం చేయడానికి కాంగ్రెస్ పార్టీగా మేము ఖండిస్తున్నాం. కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మా అధ్యక్షులు గారు రాహుల్ గాంధీ గారి సమక్షంలో, మా అందరి సమక్షంలో జాయిన్ అయిన తర్వాత ఇట్ ఈస్ అప్ టు కాంగ్రెస్ హైకమాండ్. వారిని ఏ రాష్ట్రానికి వాడతారు ఏంటి అనేటువంటిది అదేం పెద్ద ఇష్యూ కాదు. ప్రిలిమినరీగా, ప్రైమరీగా వారు కాంగ్రెస్ సభ్యులు. కాంగ్రెస్ పార్టీ వారి సేవలను ఎక్కడైనా వాడుకుంటుంది. దాంట్లో ఏమి నిస్సందేహం 100% హోల్ హార్టెడ్గా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నేను, నాతో పాటు ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్, మా కార్యవర్గం అందరూ కూడా ఆవిడ రావాలి, యాక్టివ్ పార్టీ తీసుకోవాలనేటువంటిది మేము కోరుకుంటున్నాం. అది ఆయన వ్యక్తిగతం, ఇది నాది పార్టీ పరం. నేను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. ఐ విల్ అబైడ్ బై కాంగ్రెస్ ప్రెసిడెంట్. నేను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి వాట్ ఎవర్ మై హైకమాండ్ టేక్స్ ద డెసిషన్ యాజ్ ఏ సోల్జర్ ఆఫ్ ది కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఐ విల్ అబైడ్ బై ది డెసిషన్ ఆఫ్ ది కాంగ్రెస్ ప్రెసిడెంట్ అండ్ హైకమాండ్. ఓకేనండి, థ్యాంక్ యూ. లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీలతోటి కన్సెన్సస్ చేయమని చెప్పి మా జనరల్ సెక్రటరీ గారు ఆదేశించారు. దాంట్లో భాగంగా నేను ఆల్రెడీ జాతీయ స్థాయిలోనే సిపిఐ నారాయణ గారితో గతంలో మాట్లాడాను. తర్వాత సిపిఎం నుంచి ఏచూరి గారితో మాట్లాడడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మణినాయుడు అని వారు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలకు ఇన్ఛార్జ్గా ఉన్నారు, వారితో కూడా మాట్లాడాను. ఇంకా అనేకమైనటువంటి చిన్న చిన్న పార్టీలతో కూడా మాట్లాడుతున్నాం. రాష్ట్రంలో కలిసి వచ్చేటువంటి బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కలిసి వచ్చేటువంటి ఏ రాజకీయ పార్టీలు ఉంటాయో వారందరితో కూడా కలిసి మాట్లాడడం జరుగుతుంది. త్వరలోనే ఇంకొక సిరీస్ ఆఫ్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాము. సిపిఐ, నేను, సిపిఎం,
ముగ్గురు కూడా ఒక వారం రోజుల్లో కలిసి కూర్చుని మాట్లాడుకోవాలని ఉదయమే మాట్లాడుకున్నాము. సో డెఫినెట్గా యాజ్ అండ్ వెన్ ఏదైనా సంథింగ్ మెటీరియలైజ్ అయిన తర్వాత మేము మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఇండియా అలయన్స్ భాగస్వాములుగా ఉన్నాం. ఇట్ ఈజ్ ఇంప్లైడ్. ఒకసారి ఇండియా అలయన్స్ భాగస్వాములు ఉన్న తర్వాత నేషనల్ లెవెల్లో హైకమాండ్ ఒక కన్సెన్సస్కి వచ్చాక ఇష్యూస్ బేస్ మీద కానీ సీట్ల షేరింగ్ మీద కానీ భాగస్వామ్య పక్షాలతోటి కలిసి మాట్లాడుకోవాల్సినటువంటి బాధ్యత మరి దేశంలో ప్రధానమైనటువంటి పక్ష పార్టీగా అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత. సో దాంట్లో భాగంగా మేమందరం కూడా కలిసి పనిచేయడం జరుగుతుంది.